జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నువ్వు ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావు. వీటిలో ఒక పువ్వుని తాకి నీ దుర్గమ్మ సందేశం ఏంటో ఇప్పుడే ఈ దుర్గమ్మ మాటల్లోనే తెలుసుకో. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. మారుతుంది అని నేను నీకు మాటిస్తున్నాను కదా. నెట్టి వేయకుండా జాగ్రత్తగా అమ్మ చెప్పే మాటల్ని విను అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చేశారండి. ఈరోజు మన ముందు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వుని, అలానే గులాబీ పువ్వునైతే ఉంచారు ఫ్రెండ్స్. ఈ రెండిటిలో ఏదైతే మీకు మంచిగా ఆకర్షిస్తుందో ఆ రెండిటిలో ఒకటైతే అనుకోండి. ఇక అమ్మవారు మీకోసంగా ఏం చెప్పబోతున్నారో ఇలా అన్నీ కూడా తెలుసుకుందాం. తాకారా ఫ్రెండ్స్? ఇక మొదటగా తామర పువ్వు. ఈ తామర పువ్వు తాకిన వారికి అమ్మవారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తామర పువ్వు ఒక స్వచ్ఛమైన పువ్వు. బురదలో నుంచి వచ్చినా సరే ఏమాత్రం బురద అంటకుండా ఒక అందమైన స్వచ్ఛమైన పువ్వులా మనకి కనిపిస్తుంది కదా. ఇక తామర పువ్వు దాని పవిత్రత పుట్టుకలోనే నిరూపించుకుంది. లక్ష్మీదేవికి నివాసమైన ఈ తామర పువ్వు ఎంతో అదృష్టం కలది. ఈరోజు దాన్ని తాకిన నువ్వు కూడా ఎంతో అదృష్టవంతురాలివమ్మా. నీకు లక్ష్మీ కటాక్షం రాబోతుంది. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని ఇబ్బందులు చూసినా ఇకపై నీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, కష్టంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా సరే ఆ కష్టాన్ని బయట వాళ్ళకి తెలియనివ్వకుండా, నీ ముఖంలో ఏమాత్రం కూడా కష్టాన్ని కనిపించకుండా నువ్వు సంతోషంగా ఉన్నావు. సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా తొలగించుకోవాలి అని ఆలోచిస్తావే తప్ప సమస్యలకి, కష్టాలకి ఏమాత్రం కూడా నువ్వు భయపడవు. వాటిని దాటే ప్రయత్నమే చేస్తావు. ఇలాంటి గుణముండడం చాలా మంచిది. తామర పువ్వులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కదా. ఇక లక్ష్మీ నివాసం ఆ తామర పువ్వుతో ఉంటుంది. అందుకే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని తామర పువ్వుతో పూజించు. అదృష్టం నీ వెంటే ఉంటుంది. అలానే తామర రేకులు ఎంత సున్నితంగా ఉంటాయో, తాకితే కమిలిపోయేలా ఉంటాయి. నీ మనసు కూడా అంతే సున్నితమైనది. ఇతరులు ఒక్క మాట అన్నా ఓర్చుకోలేవు. అందరూ నిన్ను బాధిస్తున్నారు. నువ్వు ఎప్పుడు ఇలా అనుకుంటావు. ఎవ్వరూ కూడా నిజాయితీగా లేరు అని బాధపడుతున్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, ఇతరుల గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు. మనకెందుకు చెప్పు? నువ్వు ఎదురు చూసే బంధం నీకోసంగా వస్తుంది. నువ్వు కావాలి అనుకుంటే ఏదీ రాదు కదా. నీ మనసు తెలిసి, నీ గురించి తెలిసిన బంధంతోనే నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండగలవే. కానీ ఏదో అనుకుంటే వచ్చేస్తుందిలే అని అనుకుంటే ఎలా తల్లి? ఇలా చూడు, ఈరోజు నువ్వు స్వచ్ఛమైన ఈ పువ్వుని తాకావు కదా. ఇక నీ జీవితం అంతే స్వచ్ఛంగా, అద్భుతంగా ఉంటుంది. ఇక నువ్వు నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. అన్నీ మారుతాయి. ఈ దుర్గమ్మ దగ్గరుండి మరి అన్నిటినీ మారుస్తుంది. ఇక హాయిగా ఉండు అని అమ్మవారు తామర పువ్వు తాకిన వారికైతే చెప్పారండి. ఇక రెండవది గులాబీ పువ్వు. ఈ గులాబీ పువ్వు తాకిన వారికి అమ్మవారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా ఇప్పుడు మనం అమ్మవారి మాటల్లోనే విందామా. తల్లి, నువ్వు నన్ను నమ్మి ఈ గులాబీ పువ్వుని తాకావు కదా. ఈ పువ్వు ఎలా అయితే అందరినీ ఆకర్షిస్తుందో, ఆకట్టుకుంటుందో, అలానే నువ్వు, నీ మాటలు కూడా అందరినీ ఆకర్షిస్తాయి. అందరితో మంచిగా మాట్లాడతావు. అందరూ నీ వాళ్లే అని అనుకుని సంతోషంగా ముందుకు వెళ్తావు. ఇక నీ జీవితం కూడా చాలా సంతోషంగా, రంగురంగుల పువ్వులా ఉంటుందమ్మా. ఈ గులాబీ పువ్వు ఎంత అందంగా, హాయిగా, సంతోషంగా ఉందో చూడు. ఇక ఈ రోజా పువ్వుని తాకిన నువ్వు కూడా సంతోషంగా ఉండబోతున్నావు. ఈ రోజా పువ్వు వల్ల నీ మనసు కూడా ఎంతో అందమైనది. ఇతరులకి కష్టం రాకూడదు, నా వల్ల ఏమాత్రం హాని జరగకూడదు అని అనుకునే మంచి మనస్తత్వం నీది. అందమైన రోజాలానే నీ జీవితం కూడా అందంగానే ఉంది. ఈ రోజా పువ్వు పైన అందంగా ఉంటూ కింద ముళ్ళుని పెట్టుకోంది కదా. నువ్వు కూడా ముళ్ళు లాంటి జీవితాన్ని దాటి వచ్చావని ఈ దుర్గమ్మకి తెలుసు. అవునమ్మా, రోజా పువ్వు పైకి ఎంత అందంగా ఉన్న కింద ముళ్ళ జీవితమే కదా. నీ జీవితం కూడా పైకి అందరికీ చాలా సంతోషంగా, అద్భుతంగా, బాగా కనిపిస్తుంది. కానీ దాని కింద ఉన్న ముళ్ళు లాంటి జీవితం ఎవ్వరికీ కనపడదు. నువ్వు అందరూ బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటావు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తూనే ఉంటావు. అందరికీ కూడా నీ ప్రేమాభిమానాల్ని సమపాలనలో పంచుతావు.
నీ చుట్టూ ఎక్కువ బలం ఉంటుంది. రోజా చెట్టు గుత్తులు గుత్తులుగా ఎలా అయితే పువ్వులు పూస్తుందో అలానే నీతో జనబలగం, కుటుంబ బలగం అనేది కూడా గుంపులుగా నీతో ఉంటారు. ఏ కాలంలోనైనా దొరికే రోజా పువ్వులాగా నువ్వు కూడా ప్రతి క్షణం శ్రమిస్తావు, కష్టపడి పనిచేస్తావు. నీ జీవితంలో కష్టపడి పనిచేసి సంపాదించాలి అని అనుకుంటావు. ఒకరి సొమ్ముకి ఎప్పుడూ ఆశపడు. రోజా పువ్వుని తాకిన నా బిడ్డ, రోజా పువ్వుని ఎలా అయితే అందరూ ఇష్టపడతారో అలానే నిన్ను, నీ మంచితనాన్ని, నీ మాట తీరుని అందరూ ఇష్టపడతారు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం, సంతోషం ఉంటాయి. అందరూ నీతో ఉండాలి అని అనుకుంటారు. అలానే నువ్వు కూడా అందరితో సమానంగా ఉంటావు. ప్రేమాభిమానాలు అన్నీ పంచుతావు. అందరూ బాగుండాలి అని నా దగ్గర ప్రార్థనలు పెడతావు. అందుకే నీ మంచి మనసుకి ఈ దుర్గమ్మ తెచ్చిన ఈ చక్కని సందేశం నీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు చాలు. నీకు కావలసినవన్నీ కూడా ఈ దుర్గమ్మ నీకు చేసే పెడుతుంది. ఇక ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవి కూడా నీకు అవసరం లేదు. ప్రశాంతంగా ముందుకు వెళ్ళావు అంటే అన్నీ మారుతాయి. ఈ దుర్గమ్మే మారుస్తారు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. గులాబీ పువ్వు తాకిన వారికి అమ్మవారు ఇలా అయితే చెప్పారు. మరి ఈరోజు అమ్మవారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది, అలానే అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఈ రెండిట్లో ఏ పువ్వు చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే జై దుర్గా భవాని అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.